హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఎన్ఎస్సి ఇంపార్టెంట్ సర్క్యులర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. జస్ట్ ఇవాళే రిలీజ్ అయింది ఒక 4 hours బ్యాక్. ఎన్ఎస్సి వాళ్ళు ఈ ఎక్స్పైరీ డే ఏదైతే ఉందో ఎవ్రీ వీక్, ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఎవ్రీ ఇయర్ మనకి ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో ఎక్స్పైరీ డేని మళ్ళీ చేంజ్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ ఫర్ నిఫ్టీ, ఎన్ఎస్సి ప్రొడక్ట్స్ అన్నీ, ఓకే, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, ఏవైతే ఎన్ఎస్సి కాంట్రాక్ట్స్ ఉన్నాయో అన్ని ఎన్ఎస్సి కాంట్రాక్ట్స్వి కూడా మనకి ఈ ఎక్స్పైరీ డే అనేవి చేంజ్ అవ్వడం జరిగిందండి. సో ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాం. బట్ బిఫోర్ దాట్, ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీకు తెలుసు కదా, ఆల్గో టూల్స్ కావాలంటే మన వెబ్సైట్కి రండి, bluechipalgos.com. అన్ని టూల్స్ ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయండి. అండ్ ఎస్పెషల్లీ మీరు తెలుగు వాళ్ళు అయితే మాత్రం మీకు ఫ్రీగా ఇస్తామండి మేము. ఓకే, సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సర్క్యులర్ చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళే రిలీజ్ అయిందండి. ఇందులో ఎన్ఎస్సి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనకి ఇప్పుడు కరెంట్ ఏమవుతుందండి, కరెంట్గా థర్స్డే మనకి ఎక్స్పైరీ డే ఉందండి. ఓకే, అది వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. మంత్లీ అయితే లాస్ట్ థర్స్డే ఉంటుంది, వీక్లీ అయితే ఎవ్రీ వీక్ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, ఇయర్లీ ఉంటుంది. అండ్ అన్ని కాంట్రాక్ట్స్ కూడా మనకి రీసెంట్గా ఏం చేశారు, ఒకటే రోజు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఒక్కొక్క కాంట్రాక్ట్ ఒక్కొక్క రోజు ఉండేది. నవంబర్ నుంచి ఏం చేశారంటే, నిఫ్టీ ఎన్ఎస్సి వాళ్ళందరివి, ఎన్ఎస్సిలో ఉండే అన్ని సింబల్స్ కూడా, అంటే నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 అన్నీ కూడా కరెంట్గా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతున్నాయండి, థర్స్డే. ఎందుకంటే అది సెబీ రూల్. ఎన్ఎస్సి వాళ్ళు ఒక డే సెలెక్ట్ చేసుకోవాలి, బిఎస్సి వాళ్ళు ఒక డే చూస్ చేసుకోవాలి అని చెప్పి సెబీ వాళ్ళు రూల్ పెట్టారు. దాంతో ఎన్ఎస్సి వాళ్ళు ఏం పిక్ చేసుకున్నారంటే థర్స్డే పిక్ చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి థర్స్డేనే నిఫ్టీ ఎక్స్పైరీ అవుతుంది కాబట్టి మొత్తం అన్ని సింబల్స్ని తీసుకొచ్చి థర్స్డే పెట్టారు. అయితే ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ఈ థర్స్డే నుంచి వీళ్ళు మండేకి షిఫ్ట్ చేస్తున్నారండి. ఓకే, మొత్తం ఆల్ కాంట్రాక్ట్స్, ఆల్ సింబల్స్, అంటే వీళ్ళకున్న అన్ని సింబల్స్ని కూడా, అట్లాగే అన్ని కాంట్రాక్ట్స్ వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, అన్నిటిని కూడా వీళ్ళు మండేకి షిఫ్ట్ చేస్తున్నారు. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఎప్పుడండి యాక్ట్లోకి వస్తుంది, April 4th నుంచి వస్తుందండి ఎఫెక్ట్లోకి. అంటే April 4th తర్వాత ఏ ఎన్ఎస్సి ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా ఎప్పుడవుతుందండి ఎక్స్పైరీ, మండే. ఓకే, మండే అవుతుందండి. అండ్ ఎందుకు ఇది చేశారు అనేది అయితే మనకి తెలియదండి. బట్ మార్కెట్లో అయితే చాలామంది, మీరు ఈవెన్ సోషల్ మీడియాలో చూసినా కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఆల్గో సిస్టమ్స్ కానీ, లేకపోతే ఈ రోజుల్లో అందరూ చాలామంది చేస్తున్నారండి, ఓన్ సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటున్నారు, లేదంటే థర్డ్ పార్టీ సిస్టమ్స్ తీసుకుంటున్నారు. ఏదైనా కానీ, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీస్ డెవలప్ చేసుకొని ఉంటారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సర్క్యులర్స్ వల్ల ఏంటంటే చాలా చేంజెస్ చేయాల్సి వస్తుందండి. ఓకే, అండ్ ఎట్లా అయిపోయిందంటే ఇది ఎవ్రీ వీక్ ఒక సర్క్యులర్ ఆర్ ఎవ్రీ మంత్ ఒక సర్క్యులర్ వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ సర్క్యులర్స్ ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చేవి. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి వీక్ కూడా ఏదో ఒక సర్క్యులర్ వస్తుందండి. సో ట్రేడర్స్ కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపిస్తున్నారండి. అండ్ ఈ మూవ్ దేని వలన అనేది మనకైతే తెలీదు. బట్ నా ఎస్టిమేషన్ ఏంటి అంటే, మోస్ట్లీ మనందరికీ తెలుసు, ఈ సెబీ కొత్త రూల్స్ వచ్చాక బిఎస్సి వాళ్ళ బిజినెస్ బాగా పెరిగిందండి, వాల్యూమ్స్ బాగా పెరిగినాయి. ఓకే, ఎందుకు అంటే బిఎస్సి వాళ్ళు ట్యూస్డే పెట్టారు ఎక్స్పైరీ, అండ్ ఎన్ఎస్సి వాళ్ళది థర్స్డే ఉంది. సో చాలామంది ఈ నిఫ్టీ ఎక్స్పైరీ నుంచి సెన్సెక్స్ ఎక్స్పైరీకి షిఫ్ట్ అవటం జరిగిందండి. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ చేసేవాళ్ళు కూడా చాలామంది ఆపేశారు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అయిపోయి మంత్లీ ఎక్స్పైరీకి వెళ్ళిపోయింది. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఎన్ఎస్సి వాళ్ళు జస్ట్ ఒక రోజు ముందుకు తీసుకురావడం జరిగింది అని నాకు అనిపిస్తుందండి. బట్ మనకైతే కరెక్ట్గా తెలియదు ఇది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడైతే మాత్రం మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఆల్ ఎక్స్పైరీస్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ బీ ఆన్ మండే. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా చెప్పారండి వాళ్ళు, ఇది 4th నుంచి ఎఫెక్ట్లోకి వస్తుందన్నారు. అంటే ఎగ్జిస్టింగ్ ఎక్స్పైరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా April 4th నుంచి చేంజ్ అయిపోతే, దాని తర్వాత క్రియేట్ అయ్యే ఎక్స్పైరీస్ కూడా మండేకి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి మీరు. 6th March ఏదైతే మనకి ఎక్స్పైరీ ఉందో నో చేంజ్, 13th March నో చేంజ్, 20th March నో చేంజ్, 3rd April కూడా నో చేంజ్ అండి. 3rd April కూడా థర్స్డేనే ఎక్స్పైర్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే 9th April ఉందో దాన్ని 11th Aprilకి మారుస్తున్నారండి. ఓకే,
అండ్ 17th ఏప్రిల్ 21st అట్లాగా వేరే ఎక్స్పైరీస్ అన్నీ కూడా ఈవెన్ మీరు ఇక్కడ చూసుకుంటే క్వార్టర్లీ ఎక్స్పైరీస్ కూడా ముందుకు వెనక్కి వెళ్తున్నాయండి. ఓకే, ఫార్ ఎక్స్పైరీ 29th మే ఉన్నదాన్ని 26th మేకి తీసుకొచ్చారు. ఓకే, సో అండ్ అది ఒక్క నిఫ్టీకే కాదండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అన్నిటికీ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో అదండి ఈ సర్క్యులర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా దీన్ని రిఫర్ చేయాలనుకుంటే కూడా మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ వన్ లాస్ట్ థింగ్ అండి, ఎవరైనా మన ఆల్గో టూల్స్ కనుక యూజ్ చేస్తుంటే మీరు ఏం వరీ అవ్వాల్సిన పని లేదండి. మేము అవన్నీ కేర్ తీసుకుంటాము. మీకు మేము ఎక్స్పైరీస్ ఆటోమేటిక్గా చేంజ్ చేసేస్తాం టూల్స్లో. మీరు దాని గురించి అయితే ఏమీ వరీ అవ్వద్దు. ఇన్ కేస్ ఎవరైనా ఓన్గా సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మాత్రం కేర్ తీసుకోండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్ట్రాటజీస్ని మా టూల్స్లో కానీ వేరే టూల్స్లో కానీ ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టేశారనుకోండి, వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎన్ఎస్సి సర్క్యులర్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీకు ఒకవేళ ఆల్గో టూల్స్ కావాలంటే చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా బ్లూ చిప్ ఆల్గోస్కి వచ్చి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదంటే మాకు వాట్సాప్ చేయండి. మీరు తెలుగువారు అయితే మాత్రం మీకు ఎట్లా ఫ్రీగా ఇవి తీసుకోవాలనేది మేము చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి సర్క్యులర్స్ని మీకు సూపర్ ఫాస్ట్గా మేము ముందుకు తీసుకొస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.